knowing His great mercy for a great purpose. ఒక్కొక్కసారి we need to even talk and pray to teach us. అంటే దేవుడు మనకి ఎక్కడెక్కడ మనం ఇంకా ఎదగాలో ఆ ప్రాంతాల్లో మనకి బోధించి విశ్వాసం పెంచమని కూడా అడగాల. ఎందుకు? we will begin here. 51వ కీర్తన 6వ వచనం. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు. కొన్నిసార్లు ఏంటంటే every pain has a purpose. Every problem has a purpose. It could be good, make you strong, or for a warning. నొప్పి అనేది, బాధ అనేటువంటిది ఒక్కొక్కసారి మనము ఏం చేస్తున్నాం, మనం ఏదైనా పొరపాటు చేస్తున్నామా, లేకపోతే మనము ఇంకా బలపడడానికి వచ్చిందా, లేక మనము దాన్ని జయించడానికి వచ్చిందా, లేక ఏదైనా సరి చేసుకోవాలా, ఇవన్నీ కూడా లాస్ట్ టైం చెప్పాను. ఓకే, ప్రతిదాన్ని నెగిటివ్ కోణం మీద కదా, డిఫరెంట్ యాంగిల్స్, డిఫరెంట్ వ్యూస్ అండ్ పర్స్పెక్టివ్స్. ఇక్కడ దావీదు కొన్ని కష్టాల గుండా, బాధల గుండా వెళ్ళినప్పుడు ఎందుకు ఈ కష్టము, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఇలా జరిగింది అని అతను చూసుకొని ఫైనల్గా కొన్నిసార్లు కొన్ని గండాలు ఊరికే రావు, కొన్ని కష్టాలు ఊరికే రావు. మనము కొన్ని వాటి మీద కేంద్రీకరించకపోవడం వల్ల వస్తాయి. ఇక్కడ ఒక సత్యాన్ని కనుగొన్నాడు దావీదు. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. బిహోల్డ్ దౌ డిజైరస్ ట్రూత్ ఇన్ ఇన్వర్డ్ పార్ట్స్ అండ్ ఇన్ ద హిడెన్ పార్ట్ దౌ షల్ మేక్ మీ టు నో విజ్డమ్. సాధారణంగా చాలామందికి మనకి తెలీదు. మనము కొన్ని కరెక్ట్ అనుకుంటాం. పెద్ద పొరపాట్లు అందరికీ తెలుసు, ప్రపంచం అంతట్లో తెలుసు. కొన్ని పొరపాట్లు చేయకూడదు, అది భూలోకంలో ఎవరైనా చెప్తారు. ఓకే, ఆ తప్పు చేసే వ్యక్తిని కూడా వెళ్ళి బాబు ఇది చేయొచ్చా అంటే వద్దా అంటాడు. బైబిల్లో ఒక మాట ఉంది, మనము చెడ్డవారై ఉండి కూడా మన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటారు. యా, సో ఇక్కడ దావీదు ఒకటి కనుక్కున్నాడు అనమాట. ఇన్ ద హిడెన్ పార్ట్, అరే ఇది నాకు తెలీదు, ఇక్కడ కూడా నేను జాగ్రత్తగా ఉండాలి అని, ఇక్కడ కూడా నేను ఈ పొరపాటు కూడా, ఇది కూడా పొరపాటైనా, నేను ఇది పెద్ద పొరపాటు కాదు. కొన్ని మనం లైట్ తీసుకుంటాం, అంటే పెద్ద పాపాలు మాత్రమే దేవుడు చూస్తాడు అనుకుంటాం. ఒక్కొక్కసారి ఈ చిన్న పొరపాట్లు కూడా ఎదిగి పెద్ద కష్టాలకు దారితీస్తాయి. అయితే ఇప్పుడు దావీదు ముందుగానే చెప్తున్నాడు దేవుడికి, ఇదిగో నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయను. ఇది మనం ఒకసారి ప్రేయర్ పాయింట్లో అడగాలి. మనం, లార్డ్ వేర్ డు ఐ నీడ్ టు లెర్న్ మోర్ ట్రూత్. చాలాసార్లు మనకు తెలియదు, వీ టేక్ ఇట్ ఈజీ. 51:10. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఎస్, నౌ హి ఈస్ ప్రేయింగ్. నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. నౌ హి ఈస్ క్రైయింగ్ అవుట్ గాడ్ టు గివ్ హిమ్ ఎ స్టేబుల్ లైఫ్ ఇన్సైడ్. అదే అధ్యాయము 17వ వచనము. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. రైట్, అంటే విరిగిపోయిన తర్వాత, నలిగిపోయిన తర్వాత మనము, దేవుడు ఒక కారణం చెప్తాడు మనము ఎందుకు ఇలా జరిగింది అని. అప్పుడు ఆ విరిగి నలిగిన హృదయముతో, ఇది నన్ను ఇక్కడ సరళము చేయి, నేను ఇక్కడ సత్యాన్ని తెలుసుకోవాలా, నేను దీన్ని జయించాలా అని ప్రార్థించినప్పుడు దేవుడు ఇష్టపడి మళ్ళా మనం ముందుకెళ్ళిపోవడానికి సహాయం చేస్తాడంట. రైట్, సరే, ఇవన్నీ ఎందుకు? వై వాట్ ఈస్ ద పర్పస్ అండ్ వాట్ ఈస్ ద ప్లాన్? కీర్తనలు 25:6. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, అవి పూర్వము నుండి ఉన్నవే కదా. చూడండి, అంటే నువ్వు కనికరము గలవాడవు, కృపగలవాడు గనుక నన్ను ఇలా చేయి. ఓకే, సో గాడ్ ప్యూరిఫైస్ us బికాస్ హీ ఈజ్ ఎ మెర్సిఫుల్ గాడ్. ఆయన మహాకనికరం గలవాడు కాబట్టి మనల్ని శుభ్రం చేస్తాడంట. మనం ఇంకా సత్యము తెలుసుకొని జయించే వారిలాగా ఉండాలని ఆయన చూస్తాడంట. అదే అధ్యాయము 9-10. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో
యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యమయములై ఉన్నవి. రైట్. చాలాసార్లు మనం అనుకుంటాం మన పని అయిపోయింది, ఓకే. ఒక్కొక్కసారి మనము తప్పు మార్గంలో వెళ్తున్నట్టు మనకు తెలియదు. ఒక్కొక్కసారి చిన్న చిన్న పొరపాట్లే, స్లైట్ మిస్టేక్స్ క్యాన్ లీడ్ యూ టు బిగ్ థింగ్స్. చిన్న చిన్న పొరపాట్లే పెద్ద పెద్ద గండాలకి దారి తీస్తుంది. అప్పుడు నీకు అర్థం కాదు ఎందుకు ఇలా జరిగింది అని. నా పని అయిపోయిందేమో అనుకుంటున్నాం, నేను ఇంకా ఈ భూలోకం విడిచి వెళ్ళిపోవాలేమో అని అనుకుంటున్నప్పుడు దావీదు దేవుని యొక్క మహాకనికరాన్ని చూసి, అయ్యా ఆ గండం నాకు రానివ్వకుండా నన్ను మళ్ళా బాగు చేసి నాకు బోధించి నన్ను స్థిరపరచు అని ప్రార్థిస్తున్నాడు. సో యూ క్యాన్ ఓన్లీ హీల్ యువర్ సెల్ఫ్ అండ్ సెట్ యువర్ వే రైట్ ఓన్లీ ఇఫ్ యూ సీ దట్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ మెర్సిఫుల్ గాడ్. ఎప్పుడైతే నీవు ఇరుక్కుపోయి ఒక మరణగండంలో ఒక వేదనలో ఆగిపోయి ఇక ముందుకెళ్ళలేను అనుకుంటున్నప్పుడు దేవుని యొక్క మహాకృపను చూస్తేనే నాకు మళ్ళీ ఇంకో ఛాన్స్ వస్తుందని తెలుసుకొని ప్రార్థించి సరళము చేసుకొని ముందుకెళ్ళిపోతావు. ఎవరైతే దేవుని యొక్క మహాకృపను తెలుసుకోలేరో వాళ్ళు ముందుకి వెళ్ళడం చాలా కష్టం. ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటాము, 2-3 రోజుల తర్వాత పొరపాటున ఓకే దేవుడు మర్చిపోతాడేమో అని, మనం మర్చిపోతే దేవుడు మర్చిపోతాడేమో అనుకొని మళ్ళీ వెళ్ళిపోతాం. అది మళ్ళీ ఎక్కడో ఒక చోట మళ్ళీ ఒక స్పీడ్ బ్రేకర్ వస్తూ ఉంటుంది. సో గాడ్స్ గ్రేట్ మెర్సీ విల్ ఐడెంటిఫై అండ్ గివ్ యూ ఎ ప్రేయర్ లైఫ్ టు ప్యూరిఫై యువర్ లైఫ్. కీర్తనలు 25:4. యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. రైట్. ఇక ఒక గండం, రెండో గండం, మూడో గండాలు చూసి 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 ఇక దావీదు కూడా అరే ఇసుకొచ్చేసి ఇక ఇలా కాదు, ఒక పొరపాటు చేసిన తర్వాత ఎందుకు అని రీసెర్చ్ చేసుకొని మళ్ళా ప్రతి దాన్ని అడుక్కునే బదులు నీ మార్గాలు నాకు తెలియజేయి, నీ త్రోవలు నాకు తేటపరచు ప్రభువా, ఎక్కడెక్కడ అంతరంగంలో ఏ ఏ పొరపాటు ఉందో నాకు బయలుపరచు, తెలియకుండా ఏవేం చేస్తున్నానో నాకు బయలుపరచు అని చెప్పి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. సో హీ అండర్స్టూడ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. సరే ప్రతిసారి నా గండం గడుస్తుంది, దేవుడు కనికరం గలవాడు, నేను బయటకు వచ్చేస్తున్నా. ఇదే పొరపాటులో ఉన్న వాళ్ళు చాలామంది చనిపోయారు. ఇదే పొరపాటులో ఉన్న వాళ్ళు చాలామందిని దేవుడు విసర్జించేశాడు. కానీ నాకు కనికరం వస్తుంది. సో హీ ఫౌండ్ అవుట్ దట్. అందుకే యేసును అంగీకరించిన వారికి యొక్క జీవితాలు వేరు, యేసును అంగీకరించిన వారి జీవితాలు వేరు. నువ్వు చాలాసార్లు తెలుసుకోవాలి. ఎవరికో జరిగింది నాకు జరుగుతుంది అనుకుంటావు. నో, యేసును అంగీకరించిన వాళ్ళకి జరిగినవి నీకు జరుగుతాయి అనుకోవడానికి లేదు. ఎందుకంటే నీ మీద మహాకనికరం ఉంటుంది. దెర్ విల్ బి ఎ గ్రేట్ మెర్సీ ఆన్ యూ. అలాగని ప్రతిసారి ఆ గండం గడుస్తున్నప్పుడు అరే దేవుడు క్షమిస్తాడులే అని వెళ్ళిపోవడం కూడా పొరపాటే. మరి నాకు తెలిసి అలా అవ్వదు. ఒక స్టేజ్ వచ్చినప్పుడు ఇలా ప్రార్థిస్తారనమాట, అయ్యా ఇక ఎందుకు, నేను ఎక్కడెక్కడ అంతరంగములో ఉన్నాయో నాకు బయలుపరచు. వేర్ ఆర్, ఎక్కడెక్కడ. ఎందుకంటే చూడండి, మ్యాన్ ఈజ్ బోర్న్ కరప్టెడ్. ఇన్ఫ్యాక్ట్ ఒక సత్యం చెప్తా. ఇప్పుడు ఆదాము అవ్వ ఏదైనా తోటలో ఉన్నారు. అపవాది పడేస్తే పడిపోయారా, లేకపోతే పడిపోయే స్వభావము ముందే వాళ్ళలో ఉందా? ఎస్. సో వర్ దే కరప్టెడ్ ఆఫ్టర్ ద డెవిల్ ఆర్ వర్ దే కరప్టెడ్ ఈవెన్ బిఫోర్ దే వర్ టెంప్టెడ్? సో ఒక్కొక్కసారి మనము పడిపోవడం అనేది, పొరపాటు అనేది ఏంటి, దెర్ ఈజ్ కరప్షన్ ఇన్ సైడ్. టెంప్టేషన్ ఏం చేస్తుంది? ఇన్ వన్ వే ఒక రకంగా టెంప్టేషన్ నీలో ఉండే కరప్షన్ బయటికి తీసుకొస్తుంది. టెంప్టేషన్ దేవుడు శోధించుడు, సైతానుడు ఉంటాడు. ద డెవిల్ విల్ బ్రింగ్ అవుట్ ద కరప్షన్ అవుట్ సైడ్. వచ్చి ఇదిగో ఈ ఏరియాలో నీకు బలము కావాలా, యు నీడ్ స్ట్రెంగ్త్ ఇన్ దిస్ ఏరియా, యు నీడ్ స్ట్రెంగ్త్ ఇన్ దిస్ ఏరియా. అక్కడ మనము ఒక ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. పగలు ఇలా ప్రార్థిద్దాం, సాయంకాలం ఏమో శుభ్రం చేసుకునే ప్రార్థన చేద్దాం. ఓకే, ఈవినింగ్ టైమ్స్ వీ విల్ ప్రే ఫర్ ప్యూరిఫికేషన్. మార్నింగ్ ఏమో పిటిషన్, వీ నీడ్ హీలింగ్, బ్లెస్సింగ్, గ్లోరీ, పవర్, అథారిటీ, మ్యారేజ్, చిల్డ్రన్. పొద్దున్న పిటిషన్స్ అన్నీ పెట్టుకుందాం కావాల్సినవి అన్నీ. సాయంకాలము ఏం ప్రేయర్ అనుకున్నాం? ప్యూరిఫికేషన్ ప్రేయర్. అందరూ చెప్పండి, యెహోవా నీ మార్గములో నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. సో యూ విల్ సీ దిస్ ఈజ్ నాట్ ద వే. ఈ మాటలు నేను మాట్లాడకూడదు, ఈ తలంపులు నాకు రాకూడదు. ఐ నీడ్ టు ఫైట్ దిస్ థాట్స్. ఈవెన్ ఇన్సెక్యూరిటీ ఈజ్ ఎ ప్రాబ్లం, ఫియర్ ఈజ్ ఎ ప్రాబ్లం. నువ్వు భయపడుతున్నా, ఇన్సెక్యూర్గా ఉన్నా సరే, నువ్వు బలహీనుడు అయినా అది ప్రాబ్లమే. ఎందుకంటే ద డెవిల్ ఫీడ్స్. అది కూడా పెద్ద పెద్ద పొరపాట్లకి దారితీస్తుంది. అందుకే దేవుడు అంటాడు, బీ బోల్డ్, ధైర్యంగా ఉండు,
డోంట్ ఫియర్. ఎక్కడ బలహీనంగా ఉన్నావో అక్కడ నువ్వు బలపడు. డూ సంథింగ్, బీ స్ట్రాంగ్. ఇట్స్ నాట్ గుడ్ టు బీ లైక్ దాట్. 25:3 వచనం, అదే అధ్యాయం 3వ వచనం. నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడునూ సిగ్గునందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునందుదురు. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గు. ఒకవేళ నువ్వు ఏదైనా పొరపాటు చేసి పడిపోయి అవమానం వచ్చిందా, నలుగురిలో ఇబ్బంది పడిపోయావా, పరువు పోయిందా, లేక నువ్వెవరికి చెప్పుకోలేకపోతున్నావా ఎందుకు ఇలా ఉందని? నో, దేవుడు ఏం చెప్తున్నాడంటే, అయినా సరే నువ్వు నా కొరకు, దేవుని కొరకు ఇంకా నువ్వు ఆయన మహాకనికరం గలవాడు అని నువ్వు కనిపెట్టుకుంటేనంట నీవు సిగ్గుపడవు అంట. చాలామంది దేవుడిని మధ్యలో వదిలేశారు. బైబిల్లో చూస్తే దే లెఫ్ట్ గాడ్. వాళ్ళంతా సిగ్గుపడిపోయింది. ఎంత ఘోరమైన పొరపాట్లు జరిగినా ఇంకా వాళ్ళు సరి చేసుకొని దేవుని గట్టిగా పట్టుకున్న వారు ఘనముగా ముగించబడ్డారు. దే ఫినిష్డ్ గుడ్. శాంసన్ ఫినిష్డ్ గుడ్. డేవిడ్, అబ్రహాం, వీళ్ళందరూ ఘనంగా ముగించారు. మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు కష్టం. మెనీ పీపుల్ దే వెంట్ అవే. సౌల్ లాగా. 5వ వచనం. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశం చేయము, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. రైట్. లీడ్ మీ ఇన్ ద ట్రూత్ అండ్ టీచ్ మీ, ఫర్ దౌ ఆర్ట్ ద గాడ్ ఆఫ్ మై సాల్వేషన్. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. సమ్టైమ్స్ యూ నీడ్ టు ఆస్క్ గాడ్. ఒక ఆచారబద్ధంగా కాదంట, దేవుణ్ణి అడగాలంట. నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. ఎక్కడెక్కడ నేను ఇంకా ఎదగాలో నాకు బోధించు ప్రభు అని ఒక గురి కలిగి ఉండాలంట. ఎందుకు చూద్దాం. 12వ వచనం చూద్దాం అదే అధ్యాయంలో. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. అతని ప్రాణం అంట నెమ్మదిగా ఉంటుందండి. ఇంగ్లీష్లో చూస్తే హిస్ సోల్ షల్ డ్వెల్ ఇన్ ఈజ్. ఈజ్ అంటే ఈజీ లైఫ్. కొంచెం భారము లేకుండా తగ్గుతుందంట ఆయన మీద కనిపెట్టుకునిగా. భారాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుక్కుంటాం. అయితే ఆయన మీద ఇంకా విశ్వాసం పెట్టుకుంటే ఇట్ విల్ డ్వెల్ ఇన్ ఈజ్. అంటే ఏం చేస్తాడు ఆయన? ఆ కాడులు నెమ్మదిగా వెరగొట్టేస్తాడు, ఆ బాధలు తీసేస్తాడు. ఆహా పర్లేదు, నాకు చక్కటి మార్గం ఉంది, దేవుడు నన్ను విడిపిస్తాడు, నాకు కావాల్సింది నాకు ఇస్తాడు, తుదకు ఘనంగా ముగిస్తాడు అనేటువంటి నిరీక్షణ నీకు ఇస్తాడంట. చూద్దాం 14. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. అట్ ద ఎండ్ ఆయన యందు ఎవరైతే భయభక్తులుగా ఉండి కొంతకాలము నడుస్తారో వాళ్ళకంట ఆయన నిబంధన బోధిస్తాడంట. అందరూ నిబంధన అనండి. లెట్స్ స్టడీ ఎ బిట్ అబౌట్ దిస్ కోవెనెంట్. వాట్ ఈస్ దిస్ కోవెనెంట్? 26వ అధ్యాయం 2-3 వచనాలు. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. రైట్. అరే మనం పడిపోయిన తర్వాత ఇలాగ అయిపోయింది, తప్పు చేసాము, ఇది ఎందుకు ఇలా జరిగిందని రీసెర్చ్ చేసే బదులు ముందే ప్రార్థన చేసుకోవడం వల్ల చాలా గండాలు తప్పించుకోవచ్చు. వా ఏమంటున్నాడు? యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించు. ముందే టెస్ట్ చేయి. చూడండి, డాక్టర్లు టెస్ట్ చేసేస్తారు. నీకు ఇది ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, ఈ గోళీ వాడు, ఈ డైట్ మార్చు, ఇది చేయక అది చేయక అని చెప్పేసి రెగ్యులేట్ చేస్తారు. ఓ ఇది ఎక్కువ అవుతుంది, ఇది ఎక్కువ తాక్క, ఇది మానేసే, ఇది తినక, ఇది మానేసే. యూనో వితౌట్ టెస్టింగ్ దే కెనాట్ టెల్ యూ. అలాగే మనం దేవుడిని ముందుకే అడగాలంట. నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నా అంతరంద్రియములను శోధించు, ముందే నేను నడవలసిన మార్గంలో నాకు బోధించు, అప్పుడు నా లైఫ్ ఈజీగా ఉంటుందంట. మై సోల్ షల్ డ్వెల్ ఇన్ ఈజ్. Somebody is entering into a road of easy way, easy life. Ease. Comfort. దానికి ఆపోజిట్ ఏంటి? కష్టం, బాధ, వేదన. ఇంగ్లీష్లో ఉంటుంది, ఎగ్జామిన్ మీ ఓ లార్డ్ అండ్ ప్రూవ్ మీ, ట్రై మై రీన్స్ అండ్ మై హార్ట్. ప్రతి ఒక్కరికి వాళ్ళు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఎవ్రీబడి విల్ నో దట్ దే ఆర్ గుడ్. సో దిస్ ఈజ్ అనదర్ ప్రేయర్ పాయింట్ ఐఎమ్ గివింగ్ యూ. 3వ వచనం. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఆయన నీవు ఒకవేళ నీతిగా నడుచుకోవాలన్నా, పడిపోయిన వాళ్ళు తిరిగి లెగాలన్నా, ఎలాంటి ఘోరం నుంచి తప్పించుకోవాలన్నా ఒకటి మటుకు నువ్వు ఎప్పుడూ పెట్టుకోవాలంటే నీ ముందు ఏంటంట? నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఎందుకంటే దేవునికి తెలుసు నువ్వు కొన్ని పొరపాట్లు చేస్తావు, కొన్ని కష్టాలు ఎదురవుతాయి, కొన్ని గండాలు వస్తాయని తెలుసు. దేవుడు కృపగలవాడు అని తెలియకపోతే వాట్ యు మీన్ బై గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ గ్రేస్? దేవుడు కృపగలవాడని తెలియడం వల్ల నీకు ఏం తెలుస్తుంది? ఆ గండంలోంచి నువ్వు బయటకు వచ్చి
ఇంకా బలంగా తయారవుతావు. ఆ మరణగండాన్ని జయించి దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీవు ఆ బలహీనతలోంచి బలపడి అనేకులను బలపరుస్తావు. ఇఫ్ యు నో దట్ గాడ్ ఈస్ గ్రేషియస్, నీవు కనికరం గలవాడు అయితే అని దేవుణ్ణి తెలుసుకుంటేనే చేయగలవు ఇలాంటి. లేకపోతే యూ కెన్ నెవర్. ఆల్వేస్ హిస్ గ్రేట్ మెర్సీ ఈజ్ ఫర్ ఎ గ్రేట్ పర్పస్. అయితే ఆయన ఒక మాట అన్నాడు ఇక్కడ, నీ నిబంధనను నేను నా నిబంధనను తెలియపరుస్తానండి. అందరికీ తెలుసు దేవుడు, ఎవ్రీబడి ప్రీచర్స్ మిరకల్ సైన్స్, బట్ లెట్ us see the covenant. నిబంధన అనండి. నీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎందుకు ఇలా ఉండాలి, మనం ఎందుకు సరి చేసుకోవాలి, ఎందుకు దేవుణ్ణి అడగాలి, నన్ను శుభ్రం చేయి ప్రభువా, నన్ను బాగు చేయి. ఒకరోజు 2 రోజులు 4 రోజుల తర్వాత నీకు అనిపిస్తుంది ఎందుకెంత శుభ్రంగా ఉండాలి, లాభమేటి, అవతలోడు శుభ్రంగా లేకుండా అన్నీ చేసి వాడు బ్లెస్ అవుతున్నాడు, నేను ఇన్ని చేసి కష్టాలు తెచ్చుకొని ఇబ్బందులు పడుతున్నాను, నేను దీని ద్వారా నేను స్నేహితులను పోగొట్టుకుంటున్నాను, సమాజంలో విలీనమైపోతున్నాను, సరైన శాంతి లేదు, అందరు నన్ను వేరుగా చూస్తున్నారు ఇలా ఉండడం వల్ల అని ఒక టైంలో నువ్వు డిసప్పాయింట్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అయితే నిబంధన తెలుసుకున్నావు అనుకోండి, వావ్, దట్స్ విల్ బి టోటల్లీ డిఫరెంట్. లెట్ us స్టడీ ద covenant now. Romans 8:29-30. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము కలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. రైట్. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ కూర్చొని ఎందుకంటున్నారు వాక్యము? కొంతమంది జూమ్లో, కొంతమంది ఆన్లైన్లో, కొంతమంది తర్వాత అయినా వింటారు. అది విని కొంతమంది ఆచరిస్తున్నారు, కొన్ని దూరం పెడుతున్నారు, కొన్ని త్యాగం చేస్తున్నారు, కొన్ని పొరపాట్లు చేయట్లేదు, కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఎందుకు? వై? మీరందరూ ఎందుకున్నారో తెలుసా? యూ హ్యావ్ ఎ కోవెనెంట్, నిబంధన అనండి. యూ హ్యావ్ ఏ ప్రిడిస్టినేటెడ్ పర్పస్. దేవుడంట కొంతమందిని ముందుగా నిర్ణయించాడంట. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు ముందుగా నిర్ణయించాడంట. అంటే జగత్ పునాది వేయక ముందు ఓకే 100 years అప్పుడు ఇది చెయ్యాలా, 200 years తర్వాత 300, ఓకే 2000, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా 3000 years, 4000 years, ఇది 5000 years, ఓకే ఇది 6000 సంవత్సరాలు, ఇది 2000. అంటే ఇప్పుడు మనము బిబ్లికల్గా చూసుకుంటే ఆదాం మొదలుకొని మనం క్రొనాలజీ చూసుకుంటే వయసు ప్రకారము తరాలు కనుక చూసుకుంటే 6000 సంవత్సరాలు. ఎందుకు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి, ఎందుకు కొన్ని 10,000 సంవత్సరాలు ఉంటాయి? క్రొనాలజీ ప్రకారం చూస్తే 6000 సంవత్సరాలే. ఇప్పుడు దేవుడు ఏంటంట, ఎవరినైతే ఆయన రక్షించాడో, ఎవరినైతే ఆయన సంఘంలోకి పిలుచుకున్నాడో, ఎవరైతే దేవుడిని అంగీకరించి ఇంకా ఆయన విశ్వాసంలో కొనసాగుతున్నారో వాళ్ళతో ఒక నిబంధన చేశాడంట. ఎవరిని ఎందుకు పిలిచాడంట? వారంట he also did predestinate to be conformed to the image of his son. రేపొద్దున్న వాళ్ళంట దేవుని యొక్క కుమారుడైన యేసయ్య స్వరూపంలోకి మారాలని ఆయన ముందుగా నిర్ణయించాడంట. యు సీ దట్ నౌ. సో దెర్ ఈజ్ ఎ పర్పస్. నాకంత సీన్ ఉందా, నేను అలా అవ్వగలనా? దేవుడు ముందుగా నిర్ణయించాడు. అందుకే ఆయన మనల్ని ఇప్పుడు ఎందుకు మనము ఆ తల్లిదండ్రుల పోలికలో ఉంటాయి, ఎందుకు DNA టెస్ట్ చేస్తారు? బ్లడ్, రక్తం పంచుకుని పుట్టావా అని అడుగుతారు, రక్త సంబంధమా అని అడుగుతారు. అందుకే దేవుడు మనతో సంబంధం పెట్టుకోవడానికి ఏం చిందించాల్సి వచ్చింది? రక్తము. ఇఫ్ యు యాక్సెప్ట్ జీసస్ బై హిస్ బ్లడ్, యు ఆర్ హిస్ సన్. యు ఆర్ హిస్ సన్. అంటే ఇప్పుడు దేవుడు ప్రణాళిక అంచెలంచెలుగా నిన్ను ఎందుకు శుభ్రం చేయాలా, ఎందుకు నువ్వు ప్రార్థన చేయాలా, నన్ను శుభ్రం చేయి, నాలో ఏముందో తీసేయ ప్రభువా, ఎందుకు దేవుడు కొన్ని ఆటంకాలు గండాలు ఇచ్చి నిన్ను గద్దిస్తాడు, శోధిస్తాడు, ఎందుకు వెనక్కి వెళ్ళిపోకూడదు నువ్వు? ఎందుకు అంటే గురి ఏంటి? ఆయన కుమారుని స్వరూపంలోకి వెళ్ళే రూట్ కాకుండా తప్పుతున్నావు సహోదరుడా. అందుకనే ద పెయిన్, ద సిక్నెస్, ద ప్రాబ్లం, యు సీ దట్ దే ఆర్ వార్నింగ్స్. ఆ రూట్లో కాదు, కుమారుని స్వరూపం మార్గములో వెళ్ళు. ఎప్పుడైతే మళ్ళా మార్గంలోకి వెళ్తావో నీ బలహీనత బలముగా మారుతుంది. కోల్పోయినది మళ్ళా 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు, 7 రెట్లు వస్తుంది. సో వెన్ యూ కమ్ బ్యాక్ యూ విల్ నో గాడ్ యాజ్ ఎ రెస్టోరర్. ఎందుకు? నిబంధన అనండి. బ్లడ్. వై బ్లడ్? రక్తం పంచుకొని నువ్వు మళ్ళా తండ్రి కుమారుడు అయిపోయావంటే తుదకు నువ్వు ఎంత ఘోరమైన నీ గతమున్నా ఆయన రక్తము ద్వారా తుదకు నిన్ను ఏం చేద్దామని? కుమారుని స్వరూపంలో చేద్దామని. అందుకే ఒక మాట అంటాడు ఇక్కడ, తన కుమారుడంట అనేక సహోదరుల్లో ఎవరంట? జ్యేష్ఠుడంట. సో జీసస్ ఈజ్ ద ఫస్ట్ సన్. ఆ తర్వాత నువ్వు 3వ సన్, 4వ డాటర్, 7th, అందరూ ఆయనలాగే ఉంటారంట. అంటే ఈ భూమి మీద నీవు శాయశక్తులారా నీ వంతు నువ్వు ప్రయత్నిస్తే పునరుద్ధానం అప్పుడు
నువ్వు ఆయనలాగే ఉంటావంట. సో డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ద వరల్డ్. నువ్వు వేరే వాళ్ళతో పోల్చుకోవడము మంచిది కాదు. ఆయన యందు భయభక్తులు గల వారికి మాత్రమే చెప్తాడంట నిబంధన. యూ హ్యావ్ ఎ డెస్టినేషన్. అందరూ అంటారు ఈ భూమి మీద బతికి చచ్చిపోతాము అంతే, వాళ్ళకి అంతే టార్గెట్. లివ్ అండ్ డై, బట్ ఫర్ యూ డెత్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ హిస్ ఇమేజ్. నీకు మరణం ఏంటి? ఆయన స్వరూపంలోకి మార్చబడ్డానికే నీకేమవుతుంది? మరణము. సో డెత్ ఈజ్ ఎ ప్రమోటింగ్ పాయింట్ ఫ్రమ్ ఫ్లెష్, ఫ్రమ్ mortality టు immortal, ఫ్రమ్ టెంపరరీ టు permanent. Focus, this should be the goal. రోమీయులు 8:30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని ముందుగా నిర్ణయించడం వారిని పిలిచాడంట. కమ్ కమ్ కమ్. నీ బ్యాక్గ్రౌండ్ ఎలాగున్నా, నువ్వు ఎవరికి పుట్టిన ఎటువంటి వాడు అయినా రా. పిలిచి ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. తన రక్తము ద్వారా వారిని ఏం చేశాడంట? నీతిమంతులుగా తీర్చాడంట. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఎవరిని నీతిమంతులు తీర్చాడో తన కుమారుని స్వరూపంలో మార్చేశాడంట. ఏంటి? క్రైస్ట్ ఇన్ యూ, ద హోప్ ఆఫ్ వాట్ ఈస్ గ్లోరీ. యూ విల్ బీ లైక్ ద గ్లోరీ, యూ విల్ హ్యావ్ ద గ్లోరీ ఆఫ్ జీసస్. సో ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఎ గోల్. సంబడి సే నో డైవర్షన్. అన్ని దానికే వాడాల. ఎడ్యుకేషన్, ఈ చదువు ఫైనల్గా క్రీస్తు స్వరూపంలోకి తీసుకెళ్తాదా? హానర్, ఘనత వచ్చింది, ఈ ఘనత ద్వారా నేను స్వరూపంలోకి మార్చబడతానా? నేమ్, స్టేటస్, కరెక్ట్, అవి కావాలా. కానీ వీటి ద్వారా నేను ఆయన స్వరూపంలోకి వెళ్తానా, లేకపోతే వేరే రూట్లోకి వెళ్ళిపోతానా? కరెక్ట్, ఈ లోకంలో నాకు ఇవి వస్తాయి. స్టేటస్, పొజిషన్, నాకు ఈ హోదా ఉంది, ఈ హోదా తుదకు అక్కడ తీసుకెళ్తాదా? దీస్ ఆర్ డైవర్షన్స్. మంచి బట్టలు, కరెక్టే. వాట్ యు ఆర్ వేరింగ్, నువ్వేం వేసుకుంటున్నావు? వేర్ క్లోత్స్, మెన్ అండ్ ఉమెన్, బట్ ఇది ఆ రూట్లో వెళ్ళే వాళ్ళలాగా ఉన్నావా లేదా చూసుకోవాలన్నమాట. ఆ రూట్లో ఒకటి డ్రెస్ వేసుకున్నానా లేదా నేను ఎవ్రీడే మిర్రర్లో. ఓకే, టర్న్ బ్యాక్, టర్న్ ఫ్రంట్, సి ఆ రూట్లో వెళ్ళేవాడి డ్రెస్ లాగుందా? పక్కన చెప్పి నీ డ్రెస్ ఎలాగుందని అడగండి. రేపు పొద్దున్న ఆయన స్వరూపంలో మార్చబడేటట్టు ఫైనల్గా ఉండే డ్రెస్ లాగుందా సహోదరి, సహోదరుడా? యు నీడ్ టు సీ దాట్. ఓకే, బ్యూటీ, కరెక్టే. నీ అందం ఇతరులను ఆకర్షించడానిక, నేను బ్యూటిఫుల్ అని చెప్పుకోవడానిక? ఈజ్ యువర్ బ్యూటీ డైవర్టింగ్ దట్ పొజిషన్? స్కిల్, టాలెంట్, గిఫ్ట్, నీ ఆత్మవరాలు, ప్రాఫెసీ, హీలింగ్, విజ్డమ్, నాలెడ్జ్, పవర్, కాస్టింగ్ అవుట్ డీమన్స్, ఇవన్నీ కూడా ఆ రూట్లో వెళ్ళడానికి ఉపయోగపడుతున్నాయా లేదా? అందుకే చాలాసార్లు దేవుడు అంటాడు, ప్రభు ఎన్ని చేశానంటే నువ్వెవరివో నేను అంటే. ఇవన్నీ ఆ ప్రణాళిక కొరకు ఆయన స్వరూపంలో మార్చబడ్డానికి ఇవన్నీ ఉపయోగిస్తున్నావా లేదా? ఒకవేళ ఉపయోగించట్లేదంటే అది కట్ చేసేయి అంటాడు. నీ చెయ్య, ఆ కన్ను పీకేసేయి అంటాడు. ఎందుకు? ఉపయోగం లేదు. పుట్ దెమ్ ఆఫ్. సో ఎవ్రీథింగ్ షుడ్ టేక్ యూ టు హిస్ ఇమేజ్. యు ఆర్ కాల్డ్ ఫర్ దట్, ప్రిడిస్టినేటెడ్. అంటే మీరు ఇక్కడ కూర్చున్నారంటే జగత్పునాది వేయక మునిపే ఆయన స్వరూపంలో ఉండాలని దేవుడు కోరుకున్నాడంట. ఇక నువ్వు ఈ భూమి మీద ఎవరితో పోల్చుకుంటున్నావు? సంబడి ఈజ్ రీఫోకసింగ్ దర్ డెస్టినేషన్ టుడే, సంబడి ఈజ్ రీషిఫ్టింగ్ దర్ వే టుడే. చాలామంది వారు రూటుని తిరిగి మార్చుకుంటున్నారు. సంబడి ఈజ్ రెన్యూయింగ్ దర్ మైండ్. నజరేయుడైన యేసయ్య పరిపూర్ణ సమృద్ధిని దయచేయండి. ఎక్కడ వారు లేమిలో ఉండి అయ్యా ఆ లేమిలో నిన్ను మర్చిపోయి పొరపాట్లు చేయకుండానట్లు సమృద్ధిని దయచేయండి. దావీదు అంటాడు, నాకు మరీ దరిద్రాన్ని ఇవ్వద్దు, నేను దొంగనైపోతానేమో. మరీ సమృద్ధిని ఇవ్వద్దు, అది దావీదు కండిషన్. బట్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ కెన్ హ్యాండిల్ వెల్త్, దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ కెనాట్ హ్యాండిల్ వెల్త్. లార్డ్ హీల్ దెమ్, బ్లెస్ దెమ్. ఏ కొదువ లేకుండా వారికి సమృద్ధిని దయచేయండి. ఈరోజు ఈ గురి వారు వారి కుటుంబం పెట్టుకొని ఈ గురి వైపు వెళ్చుండగా ఈ లోకములో అత్యున్నతమైనవి వాళ్ళకి టిప్గా దయచేయమని, బోనస్గా దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇంకా ఎవరికి వివాహం జరగలేదు, వివాహాలు జరిగించండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. గివ్ దెమ్ వాట్ ఎవర్ దే నీడ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.